హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను డిన్నర్లోకి వర్ణోక్ ఉప్మా చేస్తున్నానండి. ముందుగుండా నూకని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు అండ్ లైట్గా మెంతులు వేసుకోవాలండి. మెంతులు వేసుకుంటే ఉప్మాకి మంచి టేస్ట్ ఇస్తుందండి. తర్వాత జీలకర్ర వేగుతూ ఉన్నప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా బాగా వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత శనగపప్పు, తర్వాత బంగాళదుంపలు, పెసరపప్పు గట్రా వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇవి వేగుతూ ఉన్నప్పుడు ఉల్లిపాయ, తర్వాత టమాటా కూడా వేసుకొని వేపుకున్నప్పుడు మెయిన్ ఉల్లిపాయలు వేగాలంటే ఉప్పు బాగా వేసుకోవాలండి. ఉప్పు వేసుకుంటే ఆటోమేటిక్గా ఉల్లిపాయలు, టమాటా బాగా ఫ్రై అయిపోతాయి. తర్వాత పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత హాట్ వాటర్ వేసుకోవాలండి. అంటే మనకు ఉప్మాకు సరిపడా హాట్ వాటర్ వేసుకోవాలి. అది ఉడుకుతూ ఉన్నప్పుడు వన్నోక్ కూడా వేసుకోవాలండి. అంతే, రెడీ అయిపోయింది ఉప్మా.